అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 17వ తారీఖు ఏప్రిల్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం గురువారం. ఈరోజు తిథి చవితి మధ్యాహ్నం 12 గంటల వరకు. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారు 5-7 వరకు. తదుపరి మూల. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన వస్తు లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. కుటుంబ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు. తదుపరి మిథున రాశి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉత్సాహంతో పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. తదుపరి కన్యరాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి తులారాశి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యానుకూలత కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. సంతానం విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో తగాదాలుంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. దూర ప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధువర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి. తదుపరి కుంభరాశి. దైవసేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదర వర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి మీనరాశి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి.